అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు A9 ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసరికి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి దగ్గరలోని జేవీ ఎస్టేట్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారు డెవలప్ చేస్తున్న గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నామండి. ఈ విల్లా ప్రాజెక్ట్ వచ్చేసరికి 42 ఏకర్స్లో డెవలప్ చేస్తున్నారు. శంషాబాద్ టౌన్కి అయితే ఆనుకొని ఉంటుందన్నమాట. అలాగే ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి 5 minutes డ్రైవ్ ఇక్కడ నుంచి అయితే మనం రీచ్ అయిపోవచ్చు. రెడీ టు మూవ్ విల్లాస్ అనేవి కొన్ని ఉన్నాయి, కొన్ని వచ్చేసరికి మనకి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయండి. ఇందులో టోటల్గా 320 విల్లాస్ అయితే వస్తున్నాయి. వాటి యొక్క సైజెస్ వచ్చేసరికి 267, 400, 500, 600 స్క్వేర్ యార్డ్స్లో అయితే మనకి డిఫరెంట్ సైజెస్లో త్రిప్లెక్స్ విల్లాస్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో రోడ్స్ వచ్చేసరికి 60 and 40 feet రోడ్స్ అయితే ఉంటాయి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేజింగ్స్తో అయితే అన్ని విల్లాస్ అయితే ఉంటాయి అన్నమాట. 24/7 సెక్యూరిటీ ఉంటుంది. గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది. సీసీ కెమెరా సర్వేలెన్స్తో మనకి సెక్యూరిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా మనకి ఓల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇందులో క్లబ్ హౌస్ కూడా మనకి ఆల్మోస్ట్ 2000 స్క్వేర్ యార్డ్స్లో కట్టడం జరుగుతుందన్నమాట. దాంట్లో మనకి యోగా, జిమ్, అలాగే మెడిటేషన్ హాలు, దాంతోపాటుగా బ్యాంకెట్ హాలు, ఇండోర్ గేమ్స్ అన్నీ కవర్ చేయడం జరుగుతుంది. దాంట్లో మనకి గెస్ట్ పార్కింగ్ ఉంటుంది. అలాగే అన్నీ అయితే మన దాంట్లో కవర్ చేయడం జరుగుతుందన్నమాట. దాంతోపాటుగా ప్రతి విల్లాకు వచ్చేసరికి ఇల్లు సోలార్ పవర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ పాయింట్ అనేది ప్రతి విల్లాకైతే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇందులో 26 విల్లాస్ వచ్చేసరికి రెడీ టు మూవ్ ఉన్నాయండి. అందులో ఓన్లీ 4 మాత్రమే ఉన్నాయి. ఒక శాంపిల్ విల్లాని కూడా నేను చూపిస్తాను. 4 విల్లాస్ మాత్రమే ఇంకా ఉన్నాయన్నమాట. రిమైనింగ్ వచ్చేసరికి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయన్నమాట. గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది, చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుందన్నమాట. మంచి లొకేషన్లో ఉన్న విల్లాస్ అండి ఇవి. ఇందులో 267 సంబంధించిన 4 విల్లాస్ అయితే ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా కావాలనుకుంటే ఇప్పుడు ఇమీడియట్గా అయితే మీరు బై చేసుకుని మూవ్ అయిపోవచ్చు అనమాట. ఈ 267 స్క్వేర్ యార్డ్స్ విల్లా వచ్చేసరికి వెస్ట్ అండ్ ఈస్ట్ ఫేజింగ్స్తో ఉన్నాయండి. 4 విల్లాస్ వచ్చేసరికి ఉన్నాయన్నమాట. 2 వచ్చేసరికి వెస్ట్ ఫేజింగ్స్, 2 ఈస్ట్ ఫేజింగ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు విల్లాస్ తీసుకునే వాళ్ళకి ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ కానీ ఉండవు. కార్పస్ ఫండ్ అలాంటివి కానీ ఎక్స్ట్రా ఏమి ఉండవు. జస్ట్ విల్లా కాస్ట్లో అయితే సేల్ చేయడం జరుగుతుందన్నమాట. ఇవి వచ్చేసరికి లంసమ్గా 3,20 lakhs చెప్పడం జరుగుతుంది. స్లైట్లీ నెగోషియబుల్గా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం వెస్ట్ ఫేజింగ్తో ఉన్న ఒక శాంపిల్ విల్లాని అయితే చూస్తున్నాము. మీ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి ఒక బెడ్రూమ్తో పాటు మనకి డైనింగ్ ఏరియా, పూజా రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతో డైనింగ్ ఏరియా, కిచెన్ ఏరియా, ఒక బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే లివింగ్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే సెల్లార్లో వచ్చేసరికి సెల్లార్ కూడా ఉంటుందండి. దీని కిందకి వెళ్ళాలి, అది కూడా నేను చూపిస్తాను. సెల్లార్లో వచ్చేసరికి మనకి ప్రైవేట్ బార్ ఉంటుంది, అలాగే మినీ థియేటర్ ఉంటుంది, జిమ్ అనేది మనకి కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సెల్లార్లో పార్కింగ్ బయటే పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. ఆల్రెడీ మనం పార్కింగ్ ఏరియా కూడా చూసాం కదా, చాలా స్పేసియస్ పార్కింగ్ ఏరియా కూడా ఉంది. 100% వాస్తు ప్రకారంగా అయితే ఈ విల్లాస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా మీకు 80% బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. జస్ట్ మీరు టోకెన్ అమౌంట్ పే చేసుకొని అగ్రిమెంట్ అమౌంట్ అంతా కట్టుకుంటే రిమైనింగ్ అమౌంట్ మొత్తం బ్యాంక్ లోన్తో అయితే మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట. ఈ విల్లాస్ యొక్క లొకేషన్ హైలైట్స్ వచ్చేసరికి మీకు శంషాబాద్ టౌన్కి ఆనుకొని ఉంటుందండి. ఇది ఒక హైలైట్ పాయింట్. అలాగే ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి జస్ట్ 5 minutes డ్రైవ్లో అయితే మనం రీచ్ అయిపోవచ్చు. ఇంకో హైలైట్స్ వచ్చేసరికి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ ద్వారా మనం గచ్చిబౌలి కానీ ఐటీ కారిడార్స్ ఏదైనా సరే, గచ్చిబౌలి, నార్సింగ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్, మాదాపూర్, ఎటు సైడ్ వెళ్ళాలన్నా, ముంబై హైవే, బాంబే హైవే ఎటు వెళ్ళాలన్నా మనం ఔటర్ రింగ్ రోడ్ ద్వారా ఈజీగా మనం 10 to 15 minutes డ్రైవ్లో ఎటైనా రీచ్ అయిపోవచ్చు అనమాట. అలాంటి మంచి లొకేషన్లో ఉన్న విల్లాస్ అనమాట ఇవి. అలాగే గ్రీనరీ కూడా మనకి చాలా స్పేసెస్, మంచి గ్రీనరీ అయితే ఈ విల్లాస్లో ఉంటుంది. ఇక్కడ చాలా రెప్యూటెడ్ కంపెనీస్ వాళ్ళ యొక్క అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి. వాటి యొక్క కాంపిటేటివ్ ప్రైస్లోనే అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసరికి సెల్లార్లో ఉన్నామండి. సెల్లార్లో పర్సనల్ బార్ అనమాట. ఇది చాలా స్పేసియస్గా ఉంటుంది. విత్ ఆల్మోస్ట్ ఒక 20 members సిట్ అవుట్ చేసుకునేంత స్పేస్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా చూసుకుంటూ వచ్చేసరికి జిమ్ అండి. ఇది వచ్చేసరికి మినీ థియేటర్ అనమాట. థియేటర్గా పరంగా ఇది మినీ థియేటర్. ఎవరైనా చిల్ అవుట్ అవ్వాలంటే ఫ్యామిలీ పరంగా కానీ, అలాగే ఎవరైనా మనకి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ బయట నుంచి వచ్చిన వాళ్ళు చిల్ అవుట్ అవ్వాలంటే ఇక్కడ మినీ థియేటర్ యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి పర్సనల్ జిమ్ రూమ్ అండి. ఇది జిమ్ ఎక్విప్మెంట్స్ మొత్తం ఇందులో జిమ్ పరంగా అయితే మనం ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. మంచి లొకేషన్లో ఉంది. చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే చెప్పడం జరుగుతుంది.
మీకు ఈ విల్లాస్ అనేవి నచ్చినట్టయితే డైరెక్ట్ విజిట్ చేయాలి అనుకుంటే నెంబర్ అయితే నేను పైన ప్రొవైడ్ చేస్తున్నాను, వాళ్ళకైతే కాల్ చేసి మీరు డైరెక్ట్ విజిట్ అయ్యి మీకు నచ్చినట్టయితే మీరు రిమైనింగ్ ప్రొసీడింగ్స్ అనేది వాళ్ళతో మాట్లాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి 2 బెడ్రూమ్స్తో పాటు పూజా రూమ్ అయితే ఇచ్చారు. బెడ్రూమ్స్ రెండింటికి విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి, చాలా స్పేసియస్. అలాగే ఒకదానికి బాల్కనీ అయితే ఉంటుంది, దీనికి బాల్కనీ ఉంది అయితే చూడొచ్చు మీరు. ఇది బాల్కనీ, మనకి బెడ్రూమ్ అనమాట, విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. ఫుల్లీ కబోర్డ్స్ అయితే ఉంటుంది అనేది. శాంపిల్ విల్లాని అయితే చూస్తున్నాము. మనం తీసుకునేది వచ్చేసరికి స్కెల్టన్ అయితే ఉంటుంది. ఇంటీరియర్ వర్క్ అనేది మీరు ఎక్స్ట్రాగా చేయించుకోవాల్సి వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి లంసమ్గా 3,20 lakhs చెప్తున్నారు. 267 స్క్వేర్ యార్డ్స్, 40 feet రోడ్స్ ఉంటాయి అనమాట. అండర్గ్రౌండ్ డ్రైనేజ్, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అన్నీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అన్ని ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయి. ఎమ్యూనిటీ లిస్ట్ కూడా నేను కింద ప్రొవైడ్ చేస్తాను, అవి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే స్పెసిఫికేషన్స్ కూడా వాళ్ళని అడిగి మీరు కనుక్కొని ఏం వాడుతున్నారు విల్లాస్లో అనేది కూడా మీరు తెలుసుకున్న తర్వాతనే మీరు లైవ్ విజిట్కి వెళ్ళి మీ డెసిషన్ అనేది మీరు తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నాం. ఇది పిరమిడ్ షేప్లో ఉంటుంది. పైన మనకి రూఫ్ వచ్చేసరికి పిరమిడ్ షేప్లో ఉంటుంది. దీనికి కూడా మనకి బాల్కనీ అలాగే అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట. చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి చాలు. మాకు ఎటువంటి కమిషన్ కానీ ఛార్జెస్ కానీ ఉండవు. జస్ట్ మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. టోటల్ మనం టెర్రస్లో ఉన్నాము. ఇది మాస్టర్ బెడ్రూమ్, నేను చెప్పాను కదా పిరమిడ్ షేప్లో ఉంటుందని చెప్పేసి. ఈ మాస్టర్ బెడ్రూమ్ ఒక సెకండ్ బెడ్రూమ్ యొక్క పిరమిడ్ షేప్ అనమాట. పైన మనకు వాటర్ ట్యాంక్స్ అయితే ఉంటుంది. అలాగే రూఫ్ కూడా మనకి లాక్డ్ ఉంటుందన్నమాట. ఇది శంషాబాద్ టౌన్ అండి. అలాగే మనకి ఎయిర్పోర్ట్ యొక్క ATC టవర్ కూడా మనకి ఇక్కడ నుంచి ఈజీగా కనబడుతూ ఉంటుంది. మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. నా వేలు చివరన ఉంది కదా, అది ATC టవర్ అనమాట. చూసారుగా ఫ్రెండ్స్, ఈ టోటల్ డీటెయిల్స్ విల్లాకి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అయితే కవర్ చేశాను. మరిన్ని వివరాల కోసం అయితే వాళ్ళకి కాల్ చేసి మీరు తీసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రొడక్ట్తో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.